అస్సలు తక్కువ అంచనా అయితే వేయొద్దు ఈ ట్రైన్ని. మన ముందు ఒక ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. మన చిన్న దురంతో వచ్చేసరికి దురంతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే దురంతో అయితే మనల్ని ఓవర్టేక్ చేయబోతుంది. దురంతోకి వ్యాగ్నేనేట్రా, స్పీడ్ లిమిట్ 100 ఉంటుంది దానికి. విశాఖపట్నానికి సికింద్రాబాద్కి మధ్య ఎన్ని ట్రైన్లు లేని అవన్నీ హౌస్ఫుల్తోనే నడుస్తాయి. ఇండియన్ రైల్వేస్కి మాత్రం మంచి ఇన్కమ్ వచ్చే రూట్ ఇది. హై గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం 12783 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఒక వీక్లీ ట్రైన్ అనమాట. ఎవ్రీ సండే ఉంటుంది విశాఖపట్నం నుంచి. ఈవినింగ్ 7 o'clockకి ఫ్లైట్ వెళ్ళిపోతుంది. చూసారా, టైం వచ్చేసరికి 6:31. స్టేషన్ అయితే ఈరోజు ఎందుకో నాకు ఖాళీగా కనిపిస్తుంది. పార్కింగ్ అయితే ఇటుపక్క షిఫ్ట్ చేశారు, చాలా పెద్దగా ఉంది, నీట్గా కూడా ఉంది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంటుంది. అక్కడ ఉంది కదా, అదే మన ట్రైన్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం. ఇప్పుడు 2కి వెళ్దాం. మన ట్రైన్ ఒక కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే మొత్తం ఏసీ కోచెస్ ఉంటాయి. థర్డ్ ఏసీ వచ్చేసరికి 16 ఉంటాయి, 1100 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. సెకండ్ ఏసీ వచ్చేసరికి 3 అయితే ఉంటాయి, 1550 రూపాయలు ఛార్జ్ అయితే పడుతుంది అనమాట. ఫస్ట్ ఏసీ వచ్చేసరికి ఒకటి ఉంటుంది, 2500 అనమాట ఛార్జ్. మన బడ్జెట్ బట్టి, మన స్లాబ్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు ఇందులోని. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ ట్రైన్, ఎవ్రీ సండే ఉంటుంది ఈవినింగ్ 7 o'clockకి. అండ్ సికింద్రాబాద్ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి వయా గుంటూరు పని వెళ్తుంది అనమాట. ఈరోజు మల్లపుల్జబై లోకో వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్, లాలాగూడకు సంబంధించిన లోకోమోటివ్. ఇది 30318. మన ట్రైన్కి రేట్ షేరింగ్ కూడా ఉంటుంది సికింద్రాబాద్ షాలిమార్తోని. ఛానల్లో వచ్చేసరికి ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 4 o'clock అయితే ఖచ్చితంగా వీడియో పడిపోతుంది. సో మన వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్ట్లా ఉంటుంది అనమాట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే B1469 ఇటుపక్క ఉంటుంది. వెళ్ళిపోదాం. మనకు వచ్చింది ఈరోజు మిడిల్ బెర్త్ వచ్చింది. ఈరోజు మన బెర్త్ అయితే ఇదే 69 మిడిల్ బెర్త్. రెడీ చేసుకున్నాం, ఛార్జెస్ ఒకటిలో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇట్స్ వర్కింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి రాయగఢ్ నుంచి గుంటూరు వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్కి రేట్ షేరింగ్ కూడా ఉంది తిరుపతితో, గుంటూరు తిరుపతి ట్రైన్తో. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన సికింద్రాబాద్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 17244 రాయగఢ్ నుంచి గుంటూరు. వాటర్ బాటిల్స్ ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తే ఇక్కడ ప్రిఫర్ చేయండి. లీటర్ వచ్చేసరికి 8 రూపీసే. రాయగఢ్ గుంటూరు ఎక్స్ప్రెస్కి వ్యాప్ 4 లోకోమోటివ్, విజయవాడకి సంబంధించిన లోకోమోటివ్ది 22354. విశాఖపట్నం వెళ్ళొస్తాను మరి. మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది.
విశాఖపట్నం ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్. ఇది వ్యాప్ 4, ఇంకా మిగిలినవన్నీ వ్యాప్ 7s ఉన్నాయి. మధ్యలో ఒక వ్యాప్ 4 ఉంది. కెమెరాలో కనిపించకపోవచ్చు, బట్ నాకు కనిపిస్తుంది. ఈరోజు ఎందుకో కొంచెం ఖాళీగా ఉంది ఎలక్ట్రిక్ ట్రిప్ షెడ్. కంచర్పాలెం తీర్థం ఏదో అవుతుంది ఇక్కడ. డబల్ 2504 డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తుంది. 3 గంటల 45 నిమిషాలు లేట్లో ఉంది ఈ ట్రైన్. వివేక్ ఎక్స్ప్రెస్ ఇండియాలోనే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్. 3 hours 45 minutes డిలేలో ఉంది ఈ ట్రైన్ ఇప్పుడు. మరిపాలెం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. మరిపాలెం కరెక్ట్గా ఎన్ఏడికి కంచరపాలెంకి మధ్యలో ఉంటుంది. మీకు కనిపిస్తుంది అక్కడ ఇసుక వేస్తుంది. కింద ట్రాక్స్ అయితే వస్తాయి, ట్రాక్స్ వస్తాయి, ట్రాక్స్ కింద తీసుకొస్తుంది. విశాఖపట్నానికి సికింద్రాబాద్కి మధ్య ఎన్ని ట్రైన్లు అయినాయి అవన్నీ హౌస్ఫుల్తోనే నడుస్తాయి. ఇండియన్ రైల్వేస్కి మాత్రం మంచి ఇన్కమ్ వచ్చే రూట్ ఇది. హౌరా చెన్నై మెయిన్ లైన్ అనగానే గుర్తొచ్చే ట్రైన్ కోరమండలో వస్తుంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంటుంది. హౌరా మెయిల్, చెన్నై మెయిల్. మార్నింగ్ చెన్నై మెయిల్గా చెన్నై సెంట్రల్కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కోరమండల్గా హౌరాకి వెళ్తుంది.
బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే ఉంటుంది ఇటుపక్క టువర్డ్స్ దువ్వాడ వెళ్ళేటప్పుడు. స్లైట్గా సీకర్ వస్తుంది. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అది, అటామినస్. డబల్ 2 884 యశ్వంత్పూర్ పూరి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఈలోపే మనం దువ్వాడ అయితే చేరుకున్నాము 7:28కి. దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాం. మన చిన్న దూరంతో వచ్చేసరికి 1 మినిట్ లేట్గా దువ్వాడకి అయితే చేరుకుంది. సెవెన్ 32కి డిపార్చర్ అయ్యాం దువ్వాడ స్టేషన్ నుంచి. స్టేషన్ కోడ్ DVD. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి లాస్ట్ స్టేషన్ ఇది. నేను రికార్డ్ చేసే టైంకి చైన్లో వేసారు ఎవరు. దువ్వాడలో చైన్ పుల్లింగ్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏదో చిన్న ఇష్యూ అయితే అయ్యింది. మనం అనకాపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఈ ట్రైన్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ అని అనుకుంటున్నాను. చూద్దాం. ఈస్ట్ కోస్టేనా? అదే ఈస్ట్ కోస్టే. 18046 షాలిమార్ నుంచి, చర్లపల్లి నుంచి షాలిమార్ వరకు. వచ్చేసాం అనకాపల్లికి. మనం వచ్చేసరికి అనకాపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము 7:56కి. అనకాపల్లి వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి ఉంటుందన్నమాట. అనకాపల్లికి 7:49కి రావాలి, 7:56కి వచ్చిందనమాట. సో 7 మినిట్స్ డిలేలో వచ్చింది చైన్ పుల్లింగ్ వల్ల. అనకాపల్లి స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 7:59కి. ఈ రూట్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పాడేరు వెళ్ళిపోవచ్చు. వడ్డాది జంక్షన్ ఉంటుంది, అక్కడ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది కొంచెం. మనం వచ్చేసరికి నర్సింగపల్లికి దగ్గరలో ఉన్నాం అనమాట. మన ముందు ఒక ట్రైన్ ఉంది, ఏ ట్రైనో చూద్దాం. ఓకే, మన ముందు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఉంది. 67286 నర్సింగపల్లి స్టేషన్ దగ్గరలో ఉంది. ఎలమంచిలి స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. మనకన్నా ముందున విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే మెమో ట్రైన్ అయితే వెళ్తుంది. అందువల్లే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట స్పీడ్ విషయంలో. టైం వచ్చేసరికి 8:22.
2280 తిరుపతి భువనేశ్వర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్. గుల్లిపాడు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. వచ్చేసరికి గుల్లిపాడు స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేసాం అనమాట. మన వెనకతని దూరంతో ఎస్ఆర్ ఒక రేస్ వరకు అయితే పరిగెట్టుకు వస్తుంది. చూపిస్తాను ఎక్కడ ఉన్నది అనేది కూడా. 22203 రేగుపాలెం దగ్గర ఉంది. మనం గుల్లిపాడు దగ్గర ఉన్నాం. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే, చిన్న దూరంతోకి పెద్ద దూరంతోకి. వచ్చేస్తాం మనం తుని దగ్గరికి. తుని, వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి తుని స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఒక 20 మినిట్స్ డిలేతో అనమాట. 8:29కి రావాలి, 8:49కి వచ్చింది తుని రైల్వే స్టేషన్కి. తుని స్టేషన్ కూడా వచ్చేసరికి TUNI, తునికి దగ్గరలో తలుపులంలో అని ఒక కూడి ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అమ్మవారు మాత్రం. తుని 8:52కు డిపార్చర్ అయ్యాం మనం తుని దగ్గర నుంచి. తుని వెళ్ళొస్తాను మరి. మనం ఈలోపు అన్నవరం స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. 9:04కి. ప్యాసింజర్స్ అయితే బాగానే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. అన్నవరం రైల్వే స్టేషన్ ఇది. అన్నవరంలో తెలిసిందే కదా, సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. మన ట్రైన్ని ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్ ఇనాగ్రల్ జర్నీ వచ్చేసరికి January 28, 2015లో అయితే జరిగింది అనమాట. 9:66 స్టార్ట్ అయింది మన ట్రైను అన్నవరం నుంచి. రఫ్గా 1 minute ఆపినట్టు ఉన్నారు అంతే. మన ట్రైన్ హార్న్ అది. అన్నవరం వెళ్ళొస్తాను మరి. స్టేషన్ కోడ్ ANB. కొండ మీద కనిపిస్తున్నారా సత్యనారాయణ స్వామి వారు. ఆయన ఉండే గుడి అదే. మనం ఇక్కడి నుంచి దండం పెట్టుకోవడమే. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 22641. రవి కంపాడు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. స్కిప్పింగ్ గొల్లప్రోలు రైల్వే స్టేషన్.
పిఠాపురం రైల్వే స్టేషన్. టైం 9:23 అవుతుంది. అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాక్స్ ఇవి. అండ్ ఈ రోడ్డు వచ్చేసరికి కాకినాడకి వెళ్ళే రోడ్డు, ఇలా వెళ్తారు కాకినాడకి. మనమైతే సామర్లకోటకి అయితే వచ్చేసాము. సామర్లకోట స్టేషన్లో 20834 ఉంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే వందే భారత్. వందే భారత్ వెళ్ళిపోతుంది. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడికి 9:36కి వచ్చింది. 9:13కి రావాలి. 23 minutes డిలే. కి డిపార్చర్ అయ్యాం సామర్లకోట జంక్షన్ నుంచి. స్టేషన్ కోడ్ SLO. వెళ్ళొస్తాను మరి సామర్లకోట జంక్షన్. మనల్ని అయితే మేడపాడు స్టేషన్లో లూప్లో పెట్టారు. ఎందుకంటే 22203 SCR ఒక రేసు గుర్రం దురంతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే దురంతో అయితే మనల్ని ఓవర్టేక్ చేయబోతుంది. ఫుల్ క్లియరెన్స్ అయితే ఆన్ చేసుకుని ఉందన్నమాట దురంతో కోసం. దురంతోకి వ్యాగ్నేనేటరా స్పీడ్ లిమిట్ 100 ఉంటుంది. దానికి ఎంత కొట్టిన మహా అయితే 105 అంతే. మనం మేడపాడు నుంచి డిపార్చర్ అయ్యాము దురంతో వెళ్ళిపోగానే. విజయవాడ జంక్షన్ కాకినాడ కోట మెమో ట్రైన్ అది 17257. స్కిప్పింగ్ అనపర్తి రైల్వే స్టేషన్. మేబీ ముందు దూరంతో వెళ్ళడం వల్ల మనం స్లోగా వెళ్తున్నాం మేము. వ్యాగ్నైన్ ఎంత కొట్టినా 110 కూడా ఉండదులే, 105 అంతే. ద్వారపూడి ఫేమస్ టెంపుల్ ఇది. బ్యాక్ సైడ్ కూడా లైటింగ్ పెడితే బాగుంటుంది. స్కిప్పింగ్ ద్వారపూడి రైల్వే స్టేషన్. నేనేదో ఇక్కడ హై స్పీడ్ స్కిప్ ఉంటుంది అనుకున్నాను.
మేడపాడులో అనవసరంగా లూప్ అయ్యాం మనం. ఆ ఒక్క ఉంటే బాగుంది. మనకు ఆ చైన్ పుల్లింగ్ లేకపోయినా బాగుంది. హ్యాపీగా వెళ్ళిపోతుంది వాడికి. టైం వచ్చేసరికి 10:13. మనం రాజమండ్రి నియర్ బై ఉన్నాము. టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. మనమైతే రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చాము. 9:58కి రావాలి, అలాంటిది 10:32కి వచ్చాము. రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసరికి RJY. రాజమండ్రిలో మన ఫుడ్ అయితే ఇదే. స్విగ్గీ కూడా హ్యాండ్ ఇచ్చాడు. మనమైతే డిపార్చర్ అయిపోయాము 10:36కి రాజమండ్రి నుంచి. రాజమండ్రి రోడ్డు కమ్మ రైలు బ్రిడ్జ్ ఇది. వెల్కమ్ టు గోదావరి రివర్.
వైజాగ్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి నుంచి డిబ్రూగఢ్ వరకు వెళ్తుంది. 67246 వస్తుంది. నర్సాపూర్ నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే మెమో ట్రైన్. మనం నిడదవోలు స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. నిడదవోలు రైల్వే గేట్ ఇది. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భీమవరంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. స్టేషన్ కూడా ఎన్టీడీ. (67202) విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే మెమో ట్రైన్ ఇది. మనం తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం. తాడేపల్లిగూడెం స్టేషన్లో 20806 ఉంది. ఏపీ ఎక్స్ప్రెస్ నా ఫేవరెట్ ట్రైన్ అది. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు. తాడేపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడికి మనం 11:15కి వచ్చాం. హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది మన ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తాడేపల్లిగూడెం స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ బెజవాడ డివిజన్, విజయవాడ డివిజన్. తాడేపల్లిగూడెం నుంచి డిపార్చర్ అయిపోయాం మనం 11:18కి. 3 minutes ఆగింది ఇక్కడ. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మాత్రం. (12704) ఫలక్నామా ఎక్స్ప్రెస్. మనం ఏలూరు స్టేషన్కి అయితే వచ్చాము. ఏలూరు స్టేషన్లో వ్యాప్సన్ లోకోమోటివ్తో ఒక ట్రైన్ ఉంది. తిరుపతి హౌరా ఆ ట్రైన్ అది. మనం 11:50కి వచ్చాము ఏలూరు రైల్వే స్టేషన్కి. 20890 హౌరా నుంచి తిరుపతి వరకు వెళ్ళే హంసఫర్ ట్రైన్ ఇది. ఏలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి EE. ఇది లూప్లో ఉందంటే మేబీ ఓవర్టేక్ ఏదో ఉంది ఇక్కడ. తిరుపతి హౌరా హంసఫర్ ఉంది కదా, ఆ ట్రైన్ వచ్చేసరికి SMVT బెంగళూరు నుంచి హౌరా వరకు వెళ్ళే దురంతో అయితే ఓవర్టేక్ చేయబోతుంది. 12246.
11:50కి వచ్చాము, 11:51కి డిపార్చర్. SMVT బెంగళూరు నుంచి హౌరా వరకు వెళ్ళే దురంతో 12246. మనకి క్రాస్ ఓవర్ అయింది. తిరుపతి హౌరా హంసఫర్కి మాత్రం ఓవర్టేక్ అయింది. విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇక్కడికి మనం 12:48కి అయితే వచ్చామన్నమాట విజయవాడ రైల్వే స్టేషన్కి. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే గుంటూరు వెళ్తాం. వయా గుంటూరు మీద నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. అసలు తక్కువ అంచనా అయితే వేయొద్దు ఈ ట్రైన్ని. రన్ విషయంలో మాత్రం చాలా బాగుంది, మంచి టైం మెయింటైన్ చేస్తుంది. అక్కడ చూసుకుంటే వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చింది. విశాఖపట్నంలో స్టార్ట్ అయినప్పుడు వచ్చింది కదా, 3.5 hours డిలేగా మన వెనకాతలో వచ్చేసింది అనమాట ఆ ట్రైన్ కూడా. విజయవాడ స్టేషన్లో జరిగే యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్ అండ్ టీటీఎస్ కూడా చేంజ్ అవుతారు. మన దూరంతో SCR ఒక రేస్ కూడా అయితే జస్ట్ ఇప్పుడే డిపార్చర్ అయితే అయిందనమాట. ఇక్కడ నుంచి గుంటూరు సెక్షన్లో వెళ్తాం కాబట్టి స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110 ఉంటుంది. ఇక్కడ దాకా అయితే 130 అయితే కొట్టుకుంటూ వచ్చాడు. కానీ మనం వచ్చేసరికి విజయవాడ నుంచి డిపార్చర్ అయిపోయాము 1:08కి. GT ఎక్స్ప్రెస్ వచ్చింది, ఐ మీన్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. MGR చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది. అందరూ కూడా వ్లాగ్ చేయాలి, చేద్దాం. ఇంద్రకైలాద్రి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మన ట్రైన్ హార్న్ అది షిర్ల్ హార్న్. వచ్చేసాం మన కృష్ణా నది మీదకి. కృష్ణా నది మీద అయితే ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది.
ట్రైలర్స్ పడగొట్టేస్తున్నారు. విజయవాడ తర్వాత నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసరికి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ డివిజన్ కూడా మారబోతుంది. విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్లోకి వెళ్తుంది బండి. గుంటూరు తర్వాత డైరెక్ట్గా సికింద్రాబాద్లో వెళ్ళి అవుతుంది అనమాట. ఈ స్ట్రెచ్ ఉంది కదా, గుంటూరు నుంచి సికింద్రాబాద్ స్ట్రెచ్, ఇది వచ్చేసరికి 110 స్పీడ్ లిమిట్ అనమాట. పగిడిపల్లి జంక్షన్ దగ్గర అయితే మీట్ అవుతాము మెయిన్ లైన్లోని, సికింద్రాబాద్ విజయవాడ మెయిన్ లైన్లోని. మనమైతే చాలా స్లోగా అయితే ట్రాక్స్ అయితే చేంజ్ అవుతున్నాం మనం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై వెళ్ళే మెయిన్ లైన్ ఇది, హౌరా చెన్నై మెయిన్ లైన్ ఇది. అలా ట్రాక్స్ చేంజ్ అవ్వగానే ఇలా పెద్ద టర్నింగ్ అయితే ఉంటుంది. స్లైట్గా సీలా ఉంటుంది, సీకర్, చంద్రుడు, మూన్. మనకు అక్కడ లైటింగ్ అది కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి న్యూ గుంటూరు రైల్వే స్టేషను ఇదే. విశాఖపట్నం తిరుపతి డబల్ డెక్కర్ ఉంది కదా, అలాగే వెళ్తుంది. అండ్ 17643 కూడా మనకు అలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతుంది చూసారా. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ తెనాలి వెళ్ళే ట్రాక్స్ అవి. గుంటూరు నుంచి తెనాలికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే అది జంక్షన్ రైల్వే స్టేషను. ఇలా ఈ ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతే తెనాలి వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం మనం గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. వన్ 145కి రావాలి, 155కి వచ్చాము. సో 10 minutes డిలేగా వచ్చింది మన సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వచ్చేసరికి గుంటూరు జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GNT. ఇక్కడ నుంచి తెనాలికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు, వెళ్ళబోయే రూటు. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి డైరెక్ట్ సికింద్రాబాద్. నేనైతే పడుకుంటాను, పడుకుని లేచి ఎక్కడైతే వెలిగిస్తానో అక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను. గుంటూరు రైల్వే స్టేషన్ అండ్ గుంటూరు డివిజన్. ఎగ్జాక్ట్గా 2:05కి అయితే స్టార్ట్ అయింది గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి. ఓకే, సింహాద్రి కాదు, పల్నాడుకి రేపు మార్నింగ్ వ్యాప్ 7 37221 విజయవాడకు సంబంధించిన లోకోమోటివ్ ఇది. బండారుపల్లి అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. బండారుపల్లి స్కిప్ అనుకున్నాను, స్కిప్ కాదు. లింగంపల్లి నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది, సింగిల్ లైన్ కదా, క్రాస్ అవుతుంది అనమాట మనకి. 17258 లింగంపల్లి నుంచి నర్సాపూర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇటంతా సైలెంట్గా వచ్చేస్తుంది. వ్యాప్ 4 లోకోమోటివ్తో వెళ్తుంది ఆ ట్రైన్. సో ఈ ట్రైన్ కూడా అవుతుంది. అండ్ మనకు సిగ్నల్ వస్తుంది, సో దట్ వీ కెన్ ప్రొసీడ్.
17255 లింగంపల్లి నుంచి నర్సాపూర్కి 17256 నర్సాపూర్ నుంచి లింగంపల్లి. గుడ్ మార్నింగ్, ఇది డే 2. ఇది టైం వచ్చేసరికి 6:29 అలాగ అవుతుంది అనమాట. మనం బిఫోర్ టైంలోనే ఉన్నాము. మనం చర్లపల్లికి అవుటర్లో ఉన్నాం అనమాట, వెళ్తున్నాం మెల్లిగా. టైం వచ్చేసరికి నియర్లీ 6:44 అలాగ అవుతుంది అనమాట. మనం ఆన్ టైంలోనే ఉన్నాము. అండ్ ఈ ట్రైన్ వచ్చి అండ్ ఈ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ట్రైన్ రన్ బాగుంది, పంచువాలిటీ బాగుంది. దూరంతో తమ్ముడు అనుకోవచ్చు అనమాట. అండ్ సండే ఈవినింగ్ 7 o'clock కల్లా మన విశాఖపట్నంలో బోట్ అయితే మండే మార్నింగ్ 7 o'clock కల్లా సికింద్రాబాద్లో ఉంటాం మనం. సండే వచ్చేసరికి విశాఖపట్నం నుంచి దూరంతో అయితే ఉంటుంది. ఆ ట్రైన్లో అయితే ఎఫర్ట్ చేయాలంటే కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువే ఉంటాయి. దానికి ఎఫర్ట్ చేయడం వల్ల ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ప్రైజెస్ అయితే దాంతో కంపేర్ చేస్తే దీనికైతే కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే దురంతో అనేది కొంచెం డైనమిక్ ప్రైజెస్లో వెళ్తూ ఉంటుంది. ఇదైతే కొంచెం అవైలబిలిటీ ఉంటాయి అనమాట. 1 week బిఫోర్ కానీ 2 weeks బిఫోర్ కానీ ట్రై చేస్తే థర్డ్ ఏసీలో ఆర్ఏసీస్ అయితే ఉంటాయి, అవి కన్ఫర్మ్ అయిపోతాయి. నేనైతే ఆర్ఏసీలోనే బుక్ చేసుకున్నాను, కన్ఫర్మ్ అయిపోయింది. స్కిప్పింగ్ మౌలాలి టైం వచ్చేసరికి 6:46 అవుతుంది. మన ట్రైన్దే హార్న్ అది. తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రెక్కన్ నాంపల్లి నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వెళ్తున్నాము. ఇది కూడా దూరంతోనే, మళ్ళీ నైట్ క్రాస్ చేసింది కదా ఇదే దూరంతో. సో 2కి వెళ్ళేది మనం కాదు, వస్తుంది చూసారా ఆ ట్రైన్ అనమాట. మనకిస్తున్నారు అనుకున్నాను సిగ్నల్. విశాఖపట్నం నుంచి నిన్న వ్యాగ్నైన్ లోకోమోటివ్ పుల్ చేసుకొచ్చింది ఆ దూరంతో. వచ్చేసాం మనం, ఆన్ టైంకి వచ్చేసాం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. వీటిలో అందరూ దీనికి పలకనా మాక.
సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ట్రైన్ అది 12705. మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే ఆన్ టైంకి అయితే చేరుకున్నాం అనమాట. ఈ ట్రైన్ జర్నీ మాత్రం దూరంతో ఒక చిన్న తమ్ముళ్ళ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అండ్ గాయస్ నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 8's ట్రావెల్ టైమ్.